నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అట్ ప్రెజెంట్ తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ వార్ లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్షన్స్ దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరు అని ఆలోచిస్తే మంచి మార్గంకున్న లెక్క ప్రకారం ఆఖరి 3 ఏండ్లలో ఎవరు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్లకు అపారమైన నష్టం మిగిలిపోతుంది. తొమ్మిదేళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం ఎవరు ప్రాపర్టీస్ కొన్నారో వాళ్లకు ప్రాపర్టీ ప్రైజెస్ పై ఎస్కలేషన్ వచ్చి అమ్ముకునే పరిస్థితి లాస్ట్ ఇయరే వాళ్లకు ఆపర్చునిటీ దొరికింది. మంచి మార్గంలో మనం చాలా వీడియోస్లో ఈవెన్ వెస్ట్ హైదరాబాద్లో మీకు ప్రాపర్టీస్ ఉంటే అమ్ముకోండి, ఎందుకంటే రాబోయే 3-4 సంవత్సరాలు మీకు అమ్ముకునే ఛాన్స్ ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన మంచి మార్గం చూసే వాళ్ళలో చాలా మందికి వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ లేవు. ఉన్న కొంతమంది విన్నారో మన మాట వినలేదో తెలియదు. కానీ ఇప్పటి పరిస్థితులు మనం గమనిస్తే మంచి మార్గం ఏం చెప్పిందో అచ్చుగుద్దినట్టు దానికన్నా ఎక్కువనే జరుగుతున్నది. అయితే మనకు మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? ఇప్పుడు చాలామంది అడగవచ్చు, ఇప్పుడు పెళ్ళికి వేరే శుభకార్యాలకు గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని అడుగుతారు కదా. అట్లా ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ముహూర్తాలు ఎక్కడున్నాయి, అసలు ముహూర్తాలు ఉన్నాయా లేవా, అవి ఎప్పుడు వస్తాయి? ఈ 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు. మనము ఒక బర్డ్స్ ఐ వ్యూతో, మ్యాక్రో లెవెల్ వ్యూతో, అంటే బొటాబొటి మన ఎకానమీని చూసి మనము అసలు క్లైమేట్ ఎలా మారుతుంది, క్లైమేట్ అంటే బయట క్లైమేట్ ఎలాగూ మారుతుంది, కానీ ఎకనామిక్ క్లైమేట్, పొలిటికల్ క్లైమేట్, గ్లోబల్ క్లైమేట్ ఎలా మారుతుంది, దానికి అనుగుణంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. చాలా ఏండ్లు మనము ఇన్వెస్ట్మెంట్ గురించి, దాని గ్రోత్ గురించి, లేదా ఆ పెట్టుబడులు లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని చాలా దీర్ఘంగా ఆలోచించి చాలామంది పెట్టుబడులు పెట్టారు. కానీ చాలామందికి ఎకనామిక్ సెన్స్ ఉండదు. క్యాల్కులేటివ్ పీపుల్ వేరే, ఎకనామిక్ సెన్స్ ఉన్న పీపుల్ వేరే. క్యాల్కులేటివ్ పీపుల్ లెక్కలు వేసుకొని లెక్కల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే రకాలు. అంటే మనకు మార్వాడీల్లో లేదా కోమటోళ్ళలో ఇలా బాగా లెక్కలు వేసే వాళ్ళను బాగా తెలివిగల జనాలు అనుకుంటారు. సమయం మారింది, లోకం మారింది, క్యాల్కులేషన్ చేసే తీరు మారింది. ఇన్వెస్ట్మెంట్ అనే పదానికి గత 2 ఏండ్లలో తీవ్రమైన
కొత్త పరిచయాలు, కొత్త పొంతలు, కొత్త మార్గాలు, పాత మార్గాలు కుచించుకుపోయి కొత్త మార్గాలు ఓపెన్ అవుతున్నాయి. మనం ఆల్ ఓవర్ ద గ్లోబ్ అబ్జర్వ్ చేస్తే మనము రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండివిజువల్, ఒక యూనిట్ బిజినెస్ అని మనము తప్పుగా అంచనా వేస్తాం. ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ ఈస్ కనెక్టెడ్ విత్ సొసైటీ and society-led growth. When you are talking about society and working on society-led growth, the economic development around that society and how society reacts to the changing economic environment makes or breaks real estate. రియల్ ఎస్టేటు సిమెంటు, స్టీలు, బ్రిక్స్, కంకరు బిజినెస్ కాదు. అది కాదు కనుకనే ఈ సిమెంటు, స్టీలు, బ్రిక్స్కు సంబంధం లేని నేను రియల్ ఎస్టేట్ గురించి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ రా మెటీరియల్. రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ప్యూర్ ఎకనామిక్స్. ఎప్పుడు ఈ ప్యూర్ ఎకనామిక్స్ని 9 ఏళ్ళుగా చదువు రాని తాగుబోతు దద్దమ్మలు, మత్తులో జోగుతున్న దద్దమ్మలు పరిపాలించారో అసలు ఈ ఎకనామిక్ సెన్స్ లేకుండా పోయింది. ఏమి జరిగినా జరుగుతూనే ఉంటుంది, సహజ సిద్ధంగా జరిగింది అని అనుకున్నారే తప్ప ఈ సడన్ స్పర్ట్, సడన్ గ్రోత్, దాని వెనుక ఉన్న రహస్యాలను ఎవరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాని పరిణామాలే ఇవాళ మనం హైదరాబాద్ చుట్టుముట్టు చూస్తున్న ఈ డిస్ట్రక్షన్. దీన్ని డిస్ట్రక్షన్ అనే కన్నా కరెక్షన్ అనడం చాలా సబబు. మనము రియల్ ఎస్టేట్లో చాలా వీడియోస్ చూస్తుంటాం. ఆ వీడియోస్లో మనము రియల్ ఎస్టేట్ ఎప్పుడు పచ్చగా ఉన్నట్టు, ఫిక్స్డ్ ఫార్ములాలతో పాపులేషన్ పెరుగుతున్నట్టు, అందరికీ జాబ్స్ దొరుకుతున్నట్టు, ఆ జాబ్స్ వల్ల వాళ్ళకు డబ్బులు వస్తున్నట్టు, ఆ డబ్బులపై ట్యాక్స్ మిగిల్చుకోవడానికి ప్రాపర్టీ కొంటున్నట్టు నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క వర్డ్ రియల్ ఎస్టేట్కి ఒక చెంపపెట్టు లాంటిది, ఒక దిక్సూచి లాంటిది. ఎవడు ఎంత వితండవాదం చేసినా, ఎవడు ఎంత నీచపు ప్రచారాలు చేసినా కొన్ని ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకుంటే టెంపరరీ మనకు డిప్రెషన్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అన్లిమిటెడ్ హ్యాపీనెస్ వస్తుంది. ఇది నా ప్రగాఢ నమ్మకము. అది నేను 1.5 yearలో మీ అందరి ముందే ప్రూవ్ చేసి చూపించాను. మనము ఈ ప్రెస్టీజ్ సిటీని మనం కవర్ చేసాం. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్రాజెక్ట్. ఇప్పుడు 111 పరిధిలో రాకపోయినా ఇది హైడ్రా దెబ్బకు కూలొచ్చు. ఇది లేక్ను ఆక్యుపై చేసుకొని అట్లీస్ట్ 20% ఆఫ్ ది ప్రాజెక్ట్ హైడ్రా కూల్ చేయొచ్చు అని మనం
క్లియర్గా చెప్పుకోరు. కానీ సోషల్ మీడియాలో ప్రెస్టీజ్ ప్రాజెక్ట్స్లో 3000 ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి, బుక్ అయిపోయాయి అని అబద్ధపు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్స్ 20% కూలగొట్టే పరిధిలో ఉంది. అందరూ గమనించాలి. ప్రెస్టీజ్ సిటీ ఈజ్ మోస్ట్ వల్నరబుల్ ప్రాజెక్ట్ అండ్ 20% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ కెన్ బి వైప్డ్ అవుట్ డ్యూ టు హైడ్రా యాక్షన్స్. అంటే ఏమైనా మిరాకిల్ జరిగి వీళ్ళ పట్టు బాగా ఎక్కువై వీళ్ళు బాగా డబ్బులు వినిపిస్తే కానీ ఈ ప్రెస్టీజ్ సిటీ కూలక తప్పదు. మనము హైడ్రా రాకముందు మన ఛానల్లో కొన్ని ఖచ్చితమైన విషయాలను డిస్కస్ చేసుకున్నాం. ఏమంటే ద లీగాలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్, అంటే ల్యాండ్స్ కొనేటప్పుడు లీగల్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేయటం, ఈ ల్యాండ్స్ పై ఉన్న అగ్రిమెంట్స్ అవి ఓనర్స్ తమ ఇష్టంతో ఈ అగ్రిమెంట్స్ జరిగాయా లేదా ఫోర్స్ఫుల్లీ ఈ అగ్రిమెంట్స్ పై సైన్ చేపించారా, ఫ్యూచర్ లీగల్ లిటిగేషన్స్ రావచ్చా, అదే కాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పర్మిషన్ తెచ్చుకోవడము 3 రోజుల్లో ముగించారు అంటే అది ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్న మనకు ఎప్పుడు మిగిలి ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్కి ప్రతిరోజు పండగ అనుకునే 9 సంవత్సరాలు గడిచిపోయాక ప్రతిరోజు నరకం చూస్తుంది. రియల్ ఎస్టేట్ నరకం చూస్తుంది అని మనం మంచి మార్గంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. చాలామంది నమ్మలేకపోయారు. ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రము, ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఒడ్లు బండే రాష్ట్రం, ఎన్ని బిల్డింగ్లు కట్టినా టకటక అమ్ముడు పోయే రాష్ట్రం, సాఫ్ట్వేర్ వాళ్ళు వద్దన్నా వచ్చి ఇక్కడ తిష్ట వేయటం, ఫార్మా ఇండస్ట్రీ ఎంత గ్రో అయిందంటే దానికి ఫార్మాసిటీ కట్టవలసి వస్తుంది అనే స్టేజ్కి తెచ్చిన కేటీఆర్ని మనము బాగా అభినందించాలి. మనం ఒకటి క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఒక ఏరియా యొక్క ప్రాక్టికల్ యూటిలిటీ అండ్ ద రేట్ ఆఫ్ రిటర్న్, ప్రాక్టికల్ యూటిలిటీ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రాక్టికల్ యూటిలిటీ అంటే ఏమి? ప్రాక్టికల్గా అక్కడ గ్రౌండ్ అయిన ఏ ప్రాజెక్ట్స్ ఎన్నేళ్లుగా పడకుండా నడుస్తున్నాయి, అంటే ఏమాత్రం ఇంటరప్షన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయా లేదా, ఆ ప్రాజెక్ట్స్ పురోగతి ఎలా ఉంది, పురోగతి బాగున్నా లాభాల్లో ఉన్నాయా లేవా, లాభాలు లేకుంటే ఎప్పుడు లాభాల్లో వస్తాయి, దాంట్లో ఎంతమందికి కొలువులు దొరికినాయి అనే కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్ పెద్దదైన రియల్ ఎస్టేట్కి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్ళు భూముల రేట్లు పెరగడం వల్ల ఎంతమంది సరైన టైంలో సరైన వాల్యూతో అమ్ముకోగలిగారు అంటే దాంట్లో ఒక
5-8% మంది లాభపడి ఉండొచ్చు అనే ఒక సౌండ్ వినిపిస్తుంది మనకు. 5-8%. మిగతా వాళ్ళు కొంతమంది ఉండి కూడా లాభం తెచ్చుకోలేకపోయారు. కొంతమందికి ఆ కనెక్షన్స్ లేవు. కొంతమంది ట్రై చేసినా దాంట్లో సక్సెస్ఫుల్ కాలేదు. అయితే రియల్ ఎస్టేట్కి అసలు ఇప్పుడు వస్తున్న నొప్పులకు, పురిటి నొప్పులకు కారణాలు ఏముంటాయి? రియల్ ఎస్టేట్ ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది అన్న సన్నాసులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమంటే రియల్ ఎస్టేట్లో రిస్క్ ఎంత ఉంది? ఇది కొత్త పదం, మనకు అలవాటు లేని పదం. రియల్ ఎస్టేట్లో రిస్క్ ఎంత ఉంది? మనం వినలేదు. 9 ఏళ్లలో రిస్క్ అనే ఫ్యాక్టర్ లేదు. మొత్తం ఇక్కడ ఫోటో కాపీ ప్రాఫిట్స్, అంటే ఇక్కడి నుంచి పేపర్ వేస్తే అక్కడి నుంచి ప్రింట్ అయి బయటికి, ఇక్కడి నుంచి తెల్ల కాగితం వేస్తే అక్కడి నుంచి ప్రింట్ అయి నోట్లు బయటికి వెళ్తాయి. ఇలాగే రియల్ ఎస్టేట్లో గత 9 ఏళ్లుగా వ్యవహారం ఇలాగే సాగింది. దీన్నే జనాలు ఆటో పైలట్ మోడ్ అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. ఎలక్షన్ కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత ఇలాంటి కూతలే విన్నామా లేదు? ఫస్ట్, హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్. అండ్ సెకండ్, అభివృద్ధిని ఎవడు అడ్డొచ్చినా ఆపలేడు. ఇవి రెండు తప్పే. A sensitive sector like real estate cannot be on autopilot. There are n number of factors which can affect real estate, and real estate is susceptible to all these factors. రియల్ ఎస్టేట్ మనము బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ అనుకున్నాం. 9 ఏళ్లుగా ఇది వర్చువలీ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్. దీన్ని ఏ దాడి తాకదు, ఏ ఫ్యాక్టరు ఎఫెక్ట్ కాదు. ఎవడొచ్చినా దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ప్రభుత్వానికి ఆదాయ మార్గం రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ని ముట్టుకుంటే ప్రజలు తిరగబడతారు. ప్రజల మద్దతు లేకపోతే ప్రభుత్వాలు కొనసాగవు. రైతులతో పెట్టుకున్న వాళ్ళు, అభివృద్ధితో పెట్టుకున్న వాళ్ళు బతికి బట్టగట్టారు అనే రాంగ్ నోషన్స్ బాగా బలపడ్డాయి. రెండు పటాపంచలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్, ఇది ఒక 10-15 ఏళ్ల నుంచి బాగా ప్రచారంలోకి వచ్చిన పదం. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. పెట్టుబడులు. భూమి క్రయము విక్రయము జరిగింటే
ఇది ఒక ఆర్గానిక్ గ్రోత్గా ఉండేది. కానీ హైదరాబాద్లో ఏం జరిగింది, ప్రతి ఒక్క ఇంచు భూమి ఖాళీ లేకుండా కన్స్ట్రక్షన్కి యూజ్ చేసి ఆ కన్స్ట్రక్ట్ అయిన ప్రాపర్టీకి 400% లాభాలు జోడించి భూమికి ఏమాత్రం కొరత లేకపోయినా కృత్రిమ కొరత సృష్టించి వెస్ట్ హైదరాబాద్ ఒక బెల్లం ముక్కగా చూపించి ప్రతి తెలివి గలవాడు ఇక్కడనే ఇన్వెస్ట్ చేస్తాడు అని నమ్మించి, చూడండి సైకాలజికల్ వార్ఫేర్ అంటారు, ప్రతి తెలివి గలవాడు వెస్ట్ హైదరాబాద్లో పెట్టుబడి పెడతాడు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు అందరూ చెక్కడ పెట్టండి. నేను అప్పుడే చెప్పిన మోస్ట్ తెలివి తక్కువ వెధవనే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో పెడతాడు. ఎవరికి తెలివి తక్కువ వెధవ అనిపించుకునే ఇష్టం ఉండదు. అందరికీ బాగా తెలివి ఉన్నవాడే వెస్ట్ హైదరాబాద్లో పెడతారనగానే ఈగో బాగా బూస్ట్ అవుతుంది. మంచి మార్గం ఏం చెప్పింది, ప్రతి తెలివి తక్కువ వెధవ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తాడు అని కాంట్రా వ్యూ తీసుకుంది. తప్పు లేదు, కాన్ఫిడెన్స్ ఉంది కనుక తప్పు లేదు. అయితే కాన్ఫిడెన్స్ అండ్ రియాలిటీ అవి రెండు బద్ధశత్రువులు. కాన్ఫిడెన్స్ ఏ రకమైన కాన్ఫిడెన్స్ అయినా కావచ్చు. ఒక పిచ్చోడికి కూడా తన పిచ్చి కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. అంటే తన పిచ్చి పిచ్చి కాదు, మీరే పిచ్చోళ్ళు అనేటట్టు ఒక పిచ్చోడు బిహేవ్ చేస్తాడు. అది కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్. తన పిచ్చి పిచ్చి అనిపించుకోకుండా సమాజమే ఒక పిచ్చిలాగా, పిచ్చి సమాజంలాగా అనుకుంటూ ఉంటాడు. వాడి తప్పు కాదు, వాడి పిచ్చోడు. కేసీఆర్ కేటీఆర్ కూడా అదే తోవకు చెందిన పిచ్చి వాళ్ళు. లాజిక్లెస్ ఇల్లిటరేట్ మాఫియా which has no sense, which has got no sense about the political goodwill it will lose and the goodwill of the state, which will see a horrible dip in its reputation as well as wealth. తమ రెప్యుటేషన్ తమ వెల్త్ పక్కన పెడితే ఒక స్టేట్ యొక్క రెప్యుటేషన్ వెల్త్ ఒక దశాబ్ద పాటు వీళ్ళు చేసిన అరాచకానికి బలైపోతుంది అంటే ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్. చాలా మందికి నేను గత 1.5 yearగా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఇస్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. Kindly spend a lot of time practically evaluating your investment so that when you invest, you should not regret it all your lifetime. అంటే మీ లైఫ్ అంతా దాని గురించి బాధపడే సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మీరు ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మందికి రియల్ ఎస్టేట్ గుర్తుకొస్తుంది, కొంతమందికి బంగారం గుర్తుకొస్తుంది, కొంతమందికి స్టాక్ మార్కెట్ గుర్తుకొస్తుంది, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ గుర్తుకొస్తుంది, కొంతమందికి ఫిక్స్డ్ డిపాజిట్ గుర్తుకొస్తుంది, కొంతమందికి చిట్టీలు గుర్తుకొస్తాయి, కొంతమందికి వడ్డీ వ్యాపారం గుర్తుకొస్తుంది. కొంతమందికి బిజినెస్ గుర్తుకొస్తుంది. అన్నీ
ఇన్వెస్ట్మెంట్ అనే రంగంలో పోటీ పడే తత్వాలు ఇవన్నీ. రియల్ ఎస్టేట్ ఒకటే తోపు కాదు. పొద్దున 10 రూపాయలు వంకాయలు తీసుకపోతే సాయంత్రం 20కి అమ్మితే డబుల్. పుట్టు కాలు తీసుకున్నట్టు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినట్టు. మనం స్టాక్ ఎక్స్చేంజ్ పిచ్చి ఎంత ఎక్కువైపోయిందంటే అక్కడ మనం ఏం చేస్తున్నామో, మనం ఎంత కోల్పోతున్నామో, ఎంత గెయిన్ చేస్తున్నామో మూడో మనిషికి తెలియదు. డబ్బులు పెట్టి తమాషా చూడటం అలవాటైపోయింది. ప్రభుత్వము తమ ఖాతాలో ఉండే డబ్బులు ప్రజలు ఏ ఆధారము లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు ఈ డెరివేటివ్స్లో అనే ఇప్పుడు ఆ డెరివేటివ్ సెగ్మెంట్నే తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు. దీనికి కారకులు ఎవరు అంటే ఇన్వెస్టర్స్, మదుపరులు. ఈ మదుపరులు మద్యం దాగి ఇన్వెస్ట్ చేస్తుంటే గవర్నమెంట్ చూడలేక వీళ్ళు అవగాహన లేకుండా పెట్టుబడులు కోల్పోతుంటే భరించలేక దీని ఆపేస్తుంది. మనకు ఈ పుట్స్ కాల్స్ డెరివేటివ్స్లో సెబీ అనే ఒక ఆర్గనైజేషన్, ఫైనాన్స్ మినిస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ బాడీ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఈ టోటల్ డెరివేటివ్ సెగ్మెంట్ని కంట్రోల్ చేసే పని చేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ అనే ఒక ఇండస్ట్రీలో అసలు కంట్రోల్ అనేదే లేదు, లాజిక్ అనేదే లేదు, లిమిట్స్ అనేవి లేవు. మోసానికి లిమిట్స్ లేవు, ప్రాఫిట్స్కి లిమిట్స్ లేవు. మోసానికి ప్రాఫిట్స్కి లింక్ ఏముంది అంటే చాలా ఉంది. అదే రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు అమ్మకానికి కొనడానికి ఒక లాజిక్ అనే ఒక వంతెన ఉండదో, గాలిలో వంతెనలు కట్టి ఒక ప్రాపర్టీ యొక్క ప్రైస్ నిర్ధారిస్తారు. అప్పుడే ఆ సెక్టర్ యొక్క పతనం స్టార్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి కూడా. ఈ రియల్ ఎస్టేట్లో పేరుకి ఒక 4-5 బాడీలు ఉన్నాయి, కానీ ప్రతి బాడీ తమ ఇండస్ట్రీకి అనుకూలంగా పనిచేస్తుంది, కానీ ప్రతికూలమైన ఒక్క స్టెప్ తీసుకున్న దాఖలాలు లేవు. అదే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ డెరివేటివ్ సెగ్మెంట్ కానివ్వండి, వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, హెడ్జ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, are totally controlled by the proper authority like SEBI and Ministry of Finance. And they are concerned about ఈ మదుపరుల భవిష్యత్తు గురించి వాళ్ళు చింతుంది కనుకనే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఈ రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేసే అథారిటీస్ ప్రో రియల్ ఎస్టేట్ ఉంటాయి, కానీ ప్రో కన్జ్యూమర్ ఎన్నటికీ ఉండవు. అంటే రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేసే సంస్థలు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నాయి. రియల్ ఎస్టేట్
ప్రాక్టికలీ ఎవరిని ప్రొటెక్ట్ చేయాలంటే కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, కన్జ్యూమర్స్ని రిస్క్లో పడేస్తున్నాయి. ఇప్పుడు రెరా హెచ్ఎండి అప్రూవల్స్ చిత్తు కాగితాలతో సమానమని నేను ఎన్నో వీడియోలో చెప్పానా లేదా? ఎవడన్నా చెప్పాడా రెరా అండ్ హెచ్ఎండి అప్రూవల్స్ చిత్తు కాగితము అని ఎవడన్నా ఇంత స్పష్టంగా చెప్పాడా? ఎవరు చెప్పలేదు, ధైర్యం చేయలేదు. ఎందుకంటే డౌట్ వాళ్ళకు, రెరాలో పనిచేస్తుందో తెలియదు. ఈ ఇండస్ట్రీ బాడీ రెరాని హెచ్ఎండిని ఎలా కంట్రోల్ చేస్తుందో తెలియదు. అంటే ఏమీ తెలియని సన్నాసులు ఈ సంస్థలపై వ్యాఖ్యానం చేయాలంటే భయపడుతున్నారు. నేను ఎప్పుడో స్పష్టంగా చెప్పిన రెరా చిత్తు కాగితం చెప్పినా లేదా? చాలా మంది అడిగిన ఉట్టిగానే ఉంటుందా అది గవర్నమెంట్ రెరా? అన్నిటికీ రెరా అప్రూవల్ దేనికి పనికి వస్తుంది? చెరువుల మధ్యలో కడితే రెరా ఎట్లా అప్రూవల్ ఇచ్చినావు అని అడిగింది ఎవడన్నా? ఒక అడ్రస్ పై ఒక ప్రాజెక్ట్ ఉండి ఇంకో అడ్రస్ ఇస్తే 420 కేసు పెట్టాలి అనే రెరా మన చట్టం తెచ్చిందా, ఇంప్లిమెంట్ చేస్తుందా? పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో రెరా అద్భుతంగా పనిచేస్తుంది. 500 నుంచి 600 ప్రాజెక్ట్ని అడ్డుకుంది, కొనసాగించకుండా ఆపింది. రెరా అనే సంస్థ ప్రజల ధనాన్ని, ఇన్వెస్ట్మెంట్ని, భరోసాని కాపాడడానికి ఉన్నది రెరా. కానీ మన తెలంగాణ రెరా బిల్డర్స్ ఇంటి ముందు కుక్కలాగా కాపలాగా వస్తుంది. దమ్ముంటే గత 3 ఏళ్లుగా 2-3 ఏళ్లుగా రెరా అప్రూవల్స్ ఎలా జరిగాయో అనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో అప్రూవల్. 2000 కోట్ల ప్రాజెక్టు 3 రోజుల్లో అప్రూవల్. వందలాది ప్రాజెక్టులు అప్రూవ్ అయిపోయి వాళ్ళ జేబుల్లో డబ్బులు నిండిపోయాయి. వీళ్ళు కన్జ్యూమర్స్ కోసం ఎట్లా పనిచేస్తారు? పాసిబిలిటీనే లేదు కదా. అయితే కన్జ్యూమర్స్ ఎదురు ప్రశ్న ఎందుకు వేస్తలేదు? when there is no regulatory body which can protect the demands of the consumer, that is the home buyer, why should we blindly invest in a property just because there is a stamp by a authority which has got no legal standing? ఇప్పుడు హెచ్ఎండిఏ రెరా మీద సర్టిఫికేట్ చూపించినా కొంచెం పారేస్తారు. ఆ సర్టిఫికేట్లకు వాల్యూ లేనప్పుడు, ఒక కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ లేనప్పుడు మేము అన్ని 100 కోట్లు పెట్టి ఎందుకు తీసుకోవాలి ప్రాపర్టీస్ అని ఎవడన్నా అడిగిండా? ఆ క్లీన్ చేసే ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి బయాస్డ్ అప్రోచ్ అనుకోండి, కుళ్ళుతో అనుకోండి, కసితో అనుకోండి, కక్షతో అనుకోండి, ఇప్పుడు జరుగుతున్న విధ్వంస కాండ అనుకోండి, ఇది ఒక కారణం చేతనే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఈ విధ్వంస కాండ ఒక కారణం చేత జరుగుతుంది. ఆ కారణం ఏమంటే 9 ఏళ్లుగా ప్రజల జీవితంతో, ప్రజల జీవన శైలితో, ప్రజల అంటే వెల్త్తో, ప్రజల మానంతో యథేచ్ఛగా బీఆర్ఎస్ సర్కార్ ఆడుకుంది. బిస్కెట్ ముక్కలు పడేసి ప్రజల మద్దతు కొనుక్కుంది. దానికి ఎక్కడైనా ఎండ్ కార్డు పడాలనా, నిజాలు బయటపడాలనా? లేదా రెరా హెచ్ఎండి అప్రూవల్ మనం కూడా ఇప్పుడు అప్రూవల్ చేసుకున్న పోతే రేపు రెరా అంటే ఒక పెద్ద అన్కాన్స్టిట్యూషనల్ బాడీగా తయారై రెరా పదవుల కోసం వందలాది కోట్లు వెచ్చిస్తారు జనాలు. మనం చూసాము రెరాలో ఎవరున్నారు, హెచ్ఎండి అఫీషియల్స్ ఉన్నారు.
వాళ్ళ ఇంట్లలో గుట్టలు గుట్టలు క్యాష్. మళ్ళీ భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును, ఇన్వెస్ట్మెంట్ని కాపాడేది ఎవరు అంటే రెగ్యులేటరీ అథారిటీ. దెన్ రెగ్యులేటరీ అథారిటీ ఇట్సెల్ఫ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు దాని వాల్యూ ఎక్కడ ఉండిపోతుంది? దానిపై ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు. మీరు సోషల్ మీడియా చూసి మభ్యపడకండి. మనము లాస్ట్ 1 month నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి స్పష్టంగా మనం తెలియజేస్తున్నాం. ఇది జనాలను కొనుక్కొని, ఛానళ్లను కొనుక్కొని కొనసాగిస్తున్న దౌర్జన్య కాండ. తెలంగాణ క్రైసిస్లో లేదు. రియల్ ఎస్టేట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఐసీయూలో లేదు, జనరల్ వార్డులోనే వేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రాణానికి ఏ అపాయం లేదు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డైట్ ఫాలో చేయాలి, టైముకు మందులు పడాలి, టైముకు సర్జరీ కావాలి. ఇంకో 30 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ బతుకుండాలి అంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు రియల్ ఎస్టేట్కి నిజమైన వరాలు. కానీ మనం ఒకటి గమనించాలి కూడా. లాస్ట్ 9 ఏళ్లలో పెరిగినంత గ్రోత్, సోకాల్డ్ గ్రోత్ ఇప్పుడు మనకు ఒక 15-20 ఏళ్ళు పట్టచ్చు. 15-20 ఏళ్ళు పట్టచ్చు అంటే మీరు వేసుకునే 5 ఏళ్ళ అంచనా 10-15 ఏళ్ళుగా మారుతుంది. అంటే ద యావరేజ్ గ్రోత్ విల్ కమ్ డౌన్ టు లీనియర్ గ్రోత్. The graphs will look very different from the past 9 years. You can sustain growth, but on what grounds? Another question also. To sustain growth, there should be a basement or a backbone. When the basement and the backbone are completely shattered, and the sector is like a balloon which has got no mass inside, but from outside it's looking healthy. Reason is the political games played by the last regime without considering the hard-earned income of a state's individual who is desperate to buy properties for himself and his family, has been robbed, is being robbed till date without any humanitarian angle. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్స్, గవర్నమెంట్ ఆపరేషన్స్ మన మంచి కోసమే అని తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఎప్పుడో చెప్పిన, హైదరాబాద్ చుట్టుముట్టు కాంగ్రెస్కి 0 వచ్చింది. ఆ 0 పెద్ద శాపంగా మారింది. కాంగ్రెస్ని గెలిపిస్తే కానీ ఈ ఆపరేషన్స్ అన్నీ పడవు. మళ్ళీ కొంపదీసి బీఆర్ఎస్ వస్తే సమాజం మారుతుంది అనుకుని బీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి అంటే ఈ ఆపరేషన్స్ రెండింతలు అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇది నా వార్నింగ్, నా ప్రిడిక్షన్. కాంగ్రెస్కి ఓటు పడలేదు, ఈవెన్ బీజేపీకి పడ్డ ఆపరేషన్స్ డబల్ అయిపోతాయి. ఒక పొలిటికల్ వెండెటాగా మారిపోతుంది. భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. చాలా సోకాల్డ్ లీగల్ ప్రాపర్టీస్ కూడా నేలపట్టం పడుతుంది. సోకాల్డ్ లీగల్ ప్రాపర్టీస్ ఎందుకు అంటున్నా అంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ డబ్బులు ఇచ్చి అప్రూవల్స్ చేసినవే. ఇంకా ప్రభుత్వం కన్ను రిజిస్ట్రేషన్స్పై పడలేదు. ఎప్పుడు ప్రభుత్వం కన్ను రిజిస్ట్రేషన్స్పై పడ్డాయో,
అప్పుడు నిజమైన పతనం మొదలవుతుంది. అప్పటి వరకు అంతా బిల్డింగ్ల వరకే ఉంటుంది, కాలువలు, బిల్డింగ్లు, చెరువులు. ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయో మీరు నమ్ముతారో లేదు, రైతు బంధుపై సమగ్ర విచారణ చేస్తే కేసీఆర్, కేటీఆర్ అండ్ కో టోటల్ మినిస్టర్స్ లోపల పోయి బయటికి రా. రైతు బంధుపై సమీక్ష చేసి అన్యాయంగా ఇచ్చిన డబ్బుల్ని వసూలు చేసుకోవడానికి ఎవరైనా కోర్టులో పిటిషన్ వేశారంటే కేసీఆర్, కేటీఆర్ బయటికి రా. అంత ఈజీ. వేరే ఏ కేసులు వద్దు, డ్యాములు వద్దు, ఏ ఎత్తిపోతల పథకాలు వద్దు, ఏ మిషన్ భగీరథలు వద్దు, ఏ బంధువులు వద్దు. ఒకటే ఒక పథకం, రైతు బంధుని ఎలా. ఇప్పుడు లాలూ ప్రసాద్ కేసు అవుతుంది. అది రైతు బంధువుకిన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లాలూ ప్రసాద్ ఎలా జైల్లో ఉన్నాడో అలాగే కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉంటారు. కేటీఆర్ కొన్ని ఏళ్ల పాటు జైల్లో ఉంటారు. బహుశా బయటికి రాని కేసులు ఉన్నాయి ఆయన పైన. ఇవన్నీ జరుగుతాయా? జరగకపోతే ఏమవుతుంది? వీళ్ళు ఉండి ఏం ఉద్ధరిస్తున్నారు? వీళ్ళు ఏమీ మనం ఉద్ధరిస్తలేరు అంటే వీళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పు, వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు అని అర్థం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో రిస్క్ పెరుగుతుందో మీరు గమనించండి. గోల్డ్ పెరుగుతుంది, ఆయిల్ పెరుగుతుంది, పోటీగా వచ్చేది, స్టాక్ మార్కెట్ పీక్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ నుంచి డబ్బు తీసి పక్కకు పెడదామంటే ఛాన్స్ తక్కువైపోయింది. రియల్ ఎస్టేట్ డబ్బు తీసి ఒకే ఒక చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్. నేను చెప్పిన మీరందరూ నవ్వుకుండొచ్చు, ఏమి వీడు ఇట్లా చెప్తాడని. నేను చాలా ఎకనామిక్స్ బాగా స్టడీ చేసి చెప్తాను. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి, టైం వచ్చినప్పుడు బ్రేక్ చేసి కొందరు. కానీ ఇప్పుడు ఏకైక మార్గం ఫిక్స్డ్ డిపాజిట్, సేఫెస్ట్ ప్లేస్ ఫిక్స్డ్ డిపాజిట్. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ రిస్కీ. గోల్డ్ ఇస్ రిస్కీ, ఆయిల్ ఇస్ రిస్కీ, డెరివేటివ్స్ ఆర్ రిస్కీ, స్టాక్ మార్కెట్ ఇస్ రిస్కీ, అన్ని రిస్కీ. మ్యూచువల్ ఫండ్స్ రిస్కీ. మ్యూచువల్ ఫండ్ హైయర్ రిస్క్ ఉంది. ఇప్పుడు ద మార్కెట్ లూజెస్ 7%. మ్యూచువల్ ఫండ్ will not recover for next 2 to 3 years. Virtually impossible. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే గోల్డ్ పీక్ పోతుంది, సిల్వర్ పీక్లో పోతుంది. సిల్వర్ ₹1,00,000 టచ్ అవుతుంది. అంటే 25 నుంచి 40% గెయిన్స్ రికార్డ్ అయిపోయినాయి వేరే సెక్టర్స్లో. అవి కూడా పడడానికి రెడీగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది. పడిపోయిన రియల్ ఎస్టేట్ నుంచి పడబోయే దాంట్లో పెడితే ఇంకా పడిపోతుంది. రియల్ ఎస్టేట్లో ఉంచుతూ ఉంటుందా అంటే ఉండదు, అది పడిపోతుంది. అది పడిపోతూ అమ్మలేని పరిస్థితులు వస్తున్నాయి రియల్ ఎస్టేట్లో. అందరూ గమనించండి, పడిపోతూ అమ్మలేని పరిస్థితి. గోల్డ్లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, డెరివేటివ్స్ అమ్మాల్సి వస్తుంది. ఏ సెక్టర్ అయినా అక్కడిక్కడ చేసి అమ్ముకోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్ బయ్యర్ దొరికితే కానీ సేల్స్ కావు. ప్రాపర్ బయ్యర్ ఎలా దొరకాలి? కొన్ని కోట్ల రూపాయలు తన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ, లోన్ తీసుకునే సామర్థ్యం ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్లో కొనలేము, అమ్మలేము. పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ అందంగా సత్యభామల అప్సరా ఉంది. ఇప్పుడు అది ఆ లంకిని ఉంటుంది కదా డోర్ దగ్గర, లంక డోర్ దగ్గర కూరలు పెట్టుకొని అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అప్సరనే, ఆ మేనకనే ఇప్పుడు లంకినిగా మారి. ఇప్పుడు ఆ లంకిని కొనేవారేవాడు ఎవరు లేడు. నేను ఈ పరిస్థితి 1.5 year ముందే మీకు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినామంటే మీరు అందరు నమ్మలేదు. అది బాగానే ఉంది, నమ్మకూడదు కూడా. నాలాంటి ఫేస్ వాల్యూ లేని మనిషిని మీరు ఎందుకు నమ్ముతారు? నమ్మలేదు.
కానీ ఇప్పుడు నమ్మాల్సి తప్పు లేని పరిస్థితి నుంచి తప్పు అంటే తప్పక నమ్మే పరిస్థితికి వచ్చేసారు. అది నా ఆలోచన శక్తికి నిదర్శనం కాదు, నా ఆలోచనలో ఉన్న ప్రాక్టికాలిటీకి నిదర్శనం. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్తో పోటీ పడే గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇతర ఇన్స్ట్రుమెంట్స్, కమాడిటీ, ఎక్సెప్ట్ కొన్ని కమాడిటీస్ తప్ప మిగతా సెక్టర్స్ అన్నీ రియల్ ఎస్టేట్ అంత పడకపోవచ్చు కానీ పడతాయి. అంటే 1.5 year వరకు మనకు ఎప్పుడు దరిద్రం దాపరిస్తూనే ఉంటుంది. ఇలాంటి టైంలో మనం బ్యాంక్స్ ఎఫ్డీలో పెట్టుకోవాలి. అదే గవర్నమెంట్ రచించిన పద్మవ్యూహం. ఒక చోట రియల్ ఎస్టేట్ వ్యూహం నుంచి తప్పించుకొని మనం బయటపడుతున్నాము అంటే అతి తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకింగ్ రంగం వైపు నెట్టబడుతున్నాం. నేను చాలా ఈజీగా స్మూత్గా చెప్పిన, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోండి చెప్పిందా. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ 7.4 దాటిపోతుంది. అలవోకగా చెప్తా, ఎక్కువ ఆలోచించద్దు, ఆలోచించి చెప్తా. ఆలోచించి డిసిషన్ తీసుకోండి, టైం దగ్గర పెట్టి. రియల్ ఎస్టేట్తో పోటీ పడే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పడటానికి రెడీగా ఉన్నాయి. పెరిగినా కొనలేరు, కొంటే పడతాయి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, పెరిగినా కొనలేరు, కొంటే పడతాయి. అంటే కొనకపోవడం మంచిది అనే ఒక సింగిల్ సూత్రానికి పరిమితం కావాలి. అయితే రియల్ ఎస్టేట్లో డబ్బుని ఏం చేయాలి? ప్రస్తుత ధోరణంలో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వచ్చే ఏ బిజినెస్లోనైనా మీరు పెట్టుబడి పెడితే మీకు కనీసం 10 నుంచి 12 వరకు మీకు డబ్బులు రావచ్చు. కష్టపడితే కానీ డబ్బుకు మోక్షం లభించే ఛాన్సెస్ తక్కువ. కనుక మీ ఆదాయంతో పాటు విభిన్న రంగాలలో ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్పై ఒక కన్నేసించి మీ జీవితం రాబోయే కఠినతర సమయాలకు సంసిద్ధమై ఉంటుంది అని కోరుకుంటూ మీరు ఆ దారిలో నడుస్తారు అని భావిస్తూ నమస్కారం.